భారత రాజ్యాంగం దేశానికి దిక్సూచి వంటిది. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. భారత రాజ్యాంగం దేశానికి దిక్సూచి వంటిదని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. బుధవారం నరసరావుపేటలో దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా రమేష్ కుమార్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ ఆమోద వజ్రోత్సవ ర్యాలీ కార్యక్రమం ఘనంగా జరిగింది. నరసరావుపేటలోని SS&N కళాశాల వద్ద నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు భారత రాజ్యాంగ వజ్రోత్సవ ర్యాలీ ఘనంగా జరిగింది. అనంతరం ప్రపంచ మేధావి నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడా లేని అత్యుత్తమైన రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఇటువంటి రాజ్యాంగం లేని కొన్ని దేశాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడాయని డాక్టర్ చదలవాడ అన్నారు. అనంతరం దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం దేశంలో నివసించే ప్రతి ఒక్కరి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం కలిగి ఉండాలని, భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి హక్కులను కల్పించారని, మహిళలకు భారత రాజ్యాంగంలో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించి వారికి ఇష్టమైన నాయకుని వారే ఎన్నుకునే విధంగా ఓటు హక్కును కల్పించారని అన్నారు. భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, భారత రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వంకాయలపాటి రవి, చేపూరి వెంకట్రావు, పూనూరు కృష్ణకుమారి, ఈదర గోపీచంద్, వెన్న రవీంద్రారెడ్డి, కాసా రాంబాబు, అప్పిశెట్టి వెంకటేశ్వరరావు, అమ్మ జలాని, చింతిరాల బాలు, మడక ప్రసాద్, సంజీవరావు, తాళ్ళూరి సత్యనారాయణ తదితర నేతలు, అంబేద్కర్ వాదులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.